మానవ అభివృద్ధి సూచి 2025 గురించి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి అంటే ఏమిటి? యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. 2025 ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం హెచ్డిఐ అంటే ఏమిటి? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి రూపొందించి మానవ అభివృద్ధి సూచి హ్యూమన్ డెవలప్మెంట్ను ఈ నివేదికను ఎప్పుడు విడుదల చేశారు? 2025 మే 6న విడుదల చేశారు. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి హెచ్డిఐ దేని పేరిటను విడుదల చేశారు? ఏ మ్యాటర్ ఆఫ్ చాయిస్ పీపుల్ అండ్ పాసిబిలిటీస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ద ఏఐ పేరిటను విడుదల చేశారు. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి హెచ్డిఐ ఏ మ్యాటర్ ఆఫ్ ద చాయిస్ పీపుల్ అండ్ పాసిబిలిటీ ఇన్ ద ఏజ్ ఆఫ్ ద ఏఐ పేరిట విడుదల చేసిన ఈ నివేదిక ఏ కాలాన్ని విడుదల చేయడం జరిగింది? 2023వ ఏడాది ఈని విడుదల చేయడం జరిగింది. మానవ అభివృద్ధి సూచీలో హెచ్డిఐ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇది 2025లో ఏ దేశం అగ్రస్థానాన్ని దక్కించుకుంది? ఐస్లాండ్. యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. హెచ్డిఐ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. మానవ అభివృద్ధి సూచి 2025 టాప్ 10 దేశాలు. ర్యాంకులు, హెచ్డిఐ విలువలు. మొదటి స్థానంలో ఐస్లాండ్ ఉంది, 0.972 హెచ్డిఐ విలువ. రెండవ స్థానంలో నార్వే, హెచ్డిఐ విలువ 970. రెండో స్థానంలో మరలా స్విట్జర్లాండ్ ఉంది, 970 హెచ్డిఐ విలువ. నాలుగో స్థానంలో డెన్మార్క్, దీని హెచ్డిఐ విలువ వచ్చి 962. ఐదో స్థానంలో జర్మనీ, దీని హెచ్డిఐ విలువ 0.959. ఐదో స్థానంలో స్వీడన్, దీని యొక్క హెచ్డిఐ విలువ 0.959. ఏడో స్థానంలో ఆస్ట్రేలియా, దీని యొక్క స్థానం హెచ్డిఐ విలువ 0.958. ఎనిమిదో స్థానంలో హాంకాంగ్, చైనా, దీని యొక్క స్థానం 0.955. ఎనిమిదవ స్థానంలో నెదర్లాండ్, దీని యొక్క స్థానం 0.955. పదో స్థానంలో బెల్జియం, దీని యొక్క స్థానం 951. 2025 మానవ అభివృద్ధి సూచీలో భారతదేశం 2023వ ఏడాదికి సంబంధించి 193 దేశాల్లో భారత్కు 130వ స్థానం దక్కింది. 193 దేశాల్లో భారత్కు 130వ స్థానం దక్కింది 2003 ఏడాదికి సంబంధించి. మానవ అభివృద్ధి సూచీలో 2002తో పోల్చుకుంటే 2023 3 స్థానాలు మెరుగుపడింది. 2022 ఏడాదికి సంబంధించి మానవ అభివృద్ధి సూచీలో భారత్ 133వ స్థానంలో నిలిచింది. 2022 ఏడాదికి సంబంధించి మానవ అభివృద్ధి సూచీలో భారత్ 133వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఏడాది 3 స్థానాలు పురోగతి చెందింది. మానవ అభివృద్ధి సూచీ ప్రకారం 2025 నివేదిక ప్రకారం భారతీయుల జీవితకాలం కూడా మెరుగుపడింది. 2023లో భారత పౌరుడి సగటు జీవితకాలం 72 ఏళ్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది అయినటువంటి 2022లో భారత పౌరుడు సగటు జీవితకాలం 71.7 ఏళ్లుగా ఉంది. మానవ అభివృద్ధి సూచీలో 2025 కాలంలో సగటు విద్యా సంవత్సరాలు 6.88 సంవత్సరాలు. మానవ అభివృద్ధి సూచి సగటు విద్యా సంవత్సరాల్లో 1990లో 6.57తో పోలిస్తే 2023 సగటు విద్యా సంవత్సరాలు మెరుగుపడింది. మానవ అభివృద్ధి సూచీలో సగటు విద్యా సంవత్సరాల అంచనా 13 సంవత్సరాలు 2023లో. మానవ అభివృద్ధి సూచి 2025
లెక్కల ప్రకారం 1990లో 8.2 సంవత్సరాలతో పోలిస్తే పెరిగింది మానవ విద్యా సంవత్సరాల అంచనా. కొనుగోలు శక్తి ఆధారం నిర్ధారించి దేశ తలసరి స్థూల దేశీయ ఆదాయం 2025 మానవ అభివృద్ధి సూచి ప్రకారం కొనుగోలు శక్తి ఆధారంగా నిర్దేశించిన దేశ తలసరి స్థూల దేశీయ ఆదాయం $8,47,568 డాలర్లు. $8,47,568 నుండి $9,46,076 పెరిగిందని నివేదిక పేర్కొంది. మానవ అభివృద్ధి సూచీలో 2025 లింగ అసమానతల సూచి కూడా భారతదేశం పురోగతి సాధించింది. మానవ అభివృద్ధి సూచీలో 2025లో లింగ అసమానతలో 2023 సంవత్సరంలో భారతదేశం 193 దేశాల్లో భారతదేశం 102వ దేశంలో నిలిచింది. 102వ దేశంలో నిలిచింది భారతదేశం. అంతకు ముందు ఏడాది లింగ అసమానతలో భారతదేశం 126 దేశాల్లో 108వ స్థానంలో నిలవడం జరిగింది. అంటే ఈ ఏడాది 6 స్థానాలు మెరుగుపడింది. 2025 మానవ అభివృద్ధి సూచీలో లింగ అసమానతల్లో భారతదేశం ఇంతకుముందు దానితో పోల్చుకుంటే ఇప్పుడు 6 స్థానాలు మెరుగుపడింది. మానవ అభివృద్ధి సూచీలో HDI అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని పూర్తి అర్థం. భారతదేశం HDI 2025 ముఖ్యమైన సూచిక. ర్యాంక్ 2022లో భారతదేశం యొక్క ర్యాంక్ 133. 2023లో HDI యొక్క ర్యాంక్ 130. భారతదేశంలో HDI యొక్క విలువ 2022లో 0.676. భారతదేశంలో HDI 2025 విలువ 2023లో 685. HDI విలువ 2025 సంవత్సరంలో భారతదేశంలో జీవితకాలం సంవత్సరం 71.70. HDI విలువ 2005 సంవత్సరంలో భారతదేశం యొక్క జీవిత సంవత్సరాలు 2023 సంవత్సరంలో 72.0. HDI విలువ 2025లో భారతదేశం యొక్క ముఖ్యమైన సూచి సగటు విద్యా సంవత్సరాల అంచనా 2022 కాలంలో 12.96. HDI విలువ 2025 భారతదేశం యొక్క ముఖ్యమైన సూచి సగటు విద్యా సంవత్సరాల అంచనా 2023 కాలంలో 12.95. HDI విలువ 2025 యొక్క ముఖ్యమైన సూచీలో సగటు విద్యా సంవత్సరాలు 2002 విలువ 6.57. HDI విలువ 2025 భారతదేశం యొక్క ముఖ్యమైన సూచీల్లో సగటు విద్యా సంవత్సరాలు 6.88. 2023 HDI విలువ 2005 భారతదేశం యొక్క ముఖ్యమైన సూచికలు. జాతీయ ఆదాయంలో డాలర్లో $8,47,568 2022. HDI విలువ 2025 భారతదేశం యొక్క ముఖ్యమైన సూచీలో జాతీయ ఆదాయం డాలర్లో $9,46,076. భారతదేశం యొక్క ప్రగతికి కారణం. భారతదేశం యొక్క ప్రగతికి కారణం 1 ఆరోగ్యం, 2 విద్య, 3 ఆర్థికాభివృద్ధి. భారతదేశానికి యొక్క ప్రగతికి కారణం ఆరోగ్యం. హెడ్లైన్: జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్, జనని సురక్షణ యోజన, పోషణ అభియాన్ వంటి కార్యక్రమాలు జీవనకాలం పెరుగుదలకు కారణమయ్యాయి. భారత యొక్క ప్రగతికి కారణం మరొకటి విద్య. సమగ్ర శిక్షణ అభియాన్, డిజిటల్ విద్యా ప్లాట్ఫారం,
దీక్ష, పిఎంకేషిరి పాఠశాలలు వంటి కార్యక్రమాలు విద్యారంగంలో పురోగతి దోహదం పడుతున్నాయి. భారతదేశం ప్రగతికి మరొక కారణం ఆర్థికాభివృద్ధి. జనధన్ యోజన వంటి కార్యక్రమాలు ఆర్థిక సమగ్రతని పెంచుతున్నాయి. మానవ అభివృద్ధి సూచి యుఎన్డిపి. మానవ అభివృద్ధి సూచి యుఎన్డిపి ప్రతి ఏడాది ఐక్యరాజ్య సమితి అనుబంధంగా ఉన్న యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి. యుఎన్డిపి అంటే ఏమిటి? యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హెచ్డిఐ. హెచ్డిఐ అంటే ఏంటి? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవ అభివృద్ధి సూచీని ప్రచురిస్తుంది. ప్రతి ఏడాది యుఎన్డిపి, హెచ్డిఐ కలిసి మానవ అభివృద్ధి సూచీని ప్రచురిస్తుంది. ప్రస్తుత కాలంలో స్థూల జాతీయోత్పత్తి ప్రత్యామ్నాయంగా మానవ అభివృద్ధి సూచికను ఆధారంగా చేసుకుని ఒక దేశం ఆర్థిక వృద్ధిని అంచనా వేస్తున్నారు. ఒక దేశం మానవ అభివృద్ధితో సాధించిన సగటు పురోభివృద్ధిని మానవాభివృద్ధిగా తెలియజేస్తుంది. ఒక దేశం మానవ అభివృద్ధిలో సాధించిన సగటు పురోభివృద్ధిని మానవాభివృద్ధిగా సూచిస్తుంది. మానవ అభివృద్ధి సూచిక 3 రకాలైన ప్రాథమిక సగటు అంశాలను లెక్కిస్తుంది. మానవ అభివృద్ధి సూచి 3 రకాలైన ప్రాథమిక సగటులను అంశాలను లెక్కిస్తుంది. 1. దీర్ఘకాలిక ఆరోగ్యవంతమైన ఆయుర్దాయాన్ని అంచనా వేస్తుంది. 2. పరిజ్ఞానం, వయోజన విద్య ద్వారా 2/3 వంతు భారత్వం ఇచ్చి అంచనా వేసి 1/3 వంతు భారత్వం స్థూల విద్యార్థుల నిష్పత్తి ద్వారా లెక్కిస్తారు. ఉన్నత జీవన ప్రమాణాలను అమెరికా డాలర్లతో స్థూల దేశీయ తలసరి ఉత్పత్తి ద్వారా అంచనా వేస్తారు. దీనినే పర్చేసింగ్ పవర్ పారిటీ పిపిపి ఆధారంగా గణిస్తారు. పిపిపినే అమెరికన్ డాలర్లలో కొనుగోలు శక్తి సమానము అని అంటారు. సవాళ్లు. భారత మానవ అభివృద్ధి సూచీలో 2025లో సవాళ్లు. లింగ సమానత్వం. మహిళలు కార్మిక శక్తి పాల్గొనడంలో 41.7% మాత్రమే. ఇది పురుషుల్లో 76.1% ఉంది. లింగ అసమానత ఎక్కువగా ఉంది. మహిళల శాతం 41.7% ఉంటే పురుషుల యొక్క శక్తి 76.1% చాలా ఎక్కువగా ఉంది. ఆర్థిక అసమానతలు. ఆదాయ అసమానతలను హెచ్డిఐ విలువను 30.7% మేరకు తగ్గాయి. ఆర్థిక అసమానతలు, ఆదాయ అసమానతలు హెచ్డిఐ విలువను 30.7% మేరకు తగ్గాయి. ప్రాంతీయ అసమానతలను రాష్ట్ర మధ్య అభివృద్ధి స్థాయి తేడాలు ఉన్నాయని కొన్ని రాష్ట్రాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయి. సమగ్ర భారతదేశంలో మానవ అభివృద్ధిలో పురోగతి సాధించి కానీ ఇంకా సవాళ్లను ఎదుర్కొంటుంది. లింగ సమానత్వం, ఆర్థిక అసమానత్వం, ప్రాంతీయ అభివృద్ధి వంటి అంశాల్లో మరింత దృష్టి పెట్టడం అవసరం. పాకిస్తాన్ కన్నా మెరుగైన పురోగతి సాధించిన భారతదేశం ఆదాయం, ఆరోగ్యం, విద్యా రంగాల్లో పాకిస్తాన్ కన్నా భారత్ మెరుగైన పురోగతి సాధించిందని మానవ అభివృద్ధి సూచి తెలియజేస్తుంది. 193 దేశాల్లో మానవ అభివృద్ధి సూచీలో భారతదేశం 0.685 సూచి. పాకిస్తాన్తో పోల్చుకుంటే భారతదేశం మెరుగైన స్థితిని పొందింది. విలువల్లో 168వ స్థానంలో ఉంది. భారత్ మధ్య మానవ అభివృద్ధి శ్రేణి పాకిస్తాన్కి అట్టడుగున శ్రేణిగా ఉన్నాయి. భారత్ మధ్య మానవ అభివృద్ధి శ్రేణిలో పాకిస్తాన్ అట్టడుగు శ్రేణుల్లో ఉన్నాయి.
ఆయుర్దాయం ఐరాస మానవాభివృద్ధి సూచి ప్రకారం భారత్లో సగటు మానవ ఆయుర్దాయం 72 ఏళ్ళు. పాకిస్తాన్లో సరాసరి ఆయుష్ 67.6 సంవత్సరాలు. భారతదేశంలో 72 ఏళ్ళు, పాకిస్తాన్లో 67.6 సంవత్సరాలు. విద్య భారతదేశంలో పాఠశాలలో ప్రవేశం పొందిన విద్యార్థుల సగటు 13 ఏళ్ల పాటు విద్యాభ్యాసం కొనసాగిస్తుండగా పాకిస్తాన్లో అదే 7.9 సంవత్సరాలు మాత్రమే. భారతీయ మహిళలు సరాసరి 13 ఏళ్ల పాటు విద్యాభ్యాసం చేస్తూ ఉండగా పాకిస్తాన్లో మహిళలు 7.3 సంవత్సరాలు మాత్రమే చదువుతున్నారు. జీవన ప్రమాణాలు విద్య, వైద్య, జీవన ప్రమాణాల్లో సాధించిన మానవాభివృద్ధి విషయంలో భారతీయ మహిళ 0.631 స్కోరు సాధించగా పురుషులు 0.722 పాయింట్లు పొందారు. ఈ రంగంలో పాకిస్తాను మహిళలు సాధించిన స్కోరు కేవలం 0.485 కాగా పురుషులు సాధించింది 0.579 పాయింట్లు స్కోరు సాధించారు. లైంగిక అసమానతల్లో 2023 సంవత్సరానికి సంబంధించి పునరుత్పాదకత, ఆరోగ్య సాధికారత, శ్రామిక మార్కెటింగ్, లింగ వివక్ష భారత ప్రపంచ సూచీలో 102వ స్థానంలో ఉంది. ఈ విషయం పాకిస్తాన్ 145వ స్థానంలో ఉంది. లైంగిక అసమానతలు 2023 సంవత్సరానికి సంబంధించి పునరుత్పాదకత, ఆరోగ్యం, సాధికారకత, శ్రామిక మార్కెట్లో లింగ వివక్షత విషయంలో భారత ప్రపంచ సూచీలో 102వ స్థానంలో ఉంది. ఈ విషయంలో పాకిస్తాన్ 145వ స్థానంలో ఉంది. స్థూల జాతీయోత్పత్తి 2023లో గణాంకాల ప్రకారం భారత తలసరి స్థూల జాతీయ ఆదాయం $9,46,076 కాగా పాకిస్తాన్ తలసరి స్థూల జాతీయ ఆదాయం $5,501. మానవ అభివృద్ధి సూచీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే ఏఐ అంటే ఏమిటి? మానవ అభివృద్ధి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మానవ అభివృద్ధి సూచీలో ఏఐ రంగం ప్రగతిని సాధిస్తుంది. 2025లో దేశంలో 20% ఏఐ పరిశోధకులు ఉన్నారు. 2025లో దేశంలో 20% ఏఐ పరిశోధకులు ఉన్నారు. ఏఐ వ్యవసాయం, ఆరోగ్యం, ప్రజాసేవ ఉపయోగించడం ద్వారా సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. ఉత్పాదకత పెరుగుతుంది. భారతదేశం యొక్క $1 ట్రిలియన్ డిజిటల్ ఆర్థిక లక్ష్యాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని చాలా వరకు ఉపయోగపడుతుంది. ఏఐ వ్యవసాయం, ఆరోగ్యం, ప్రజాసేవలు ఉపయోగించడం ద్వారా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుంది. ఏఐ యొక్క లక్ష్యం వ్యవసాయం, ఆరోగ్యం, ప్రజాసేవ, సమగ్ర అభివృద్ధి. ఆరోగ్య సంరక్షణ మెరుగుపరుస్తుంది. రోగ నిర్ధారణ, టెలిమెడిసిన్ వంటి సేవలు అందిస్తుంది. విద్యారంగంలో కీలకం ఏఐ సహాయంతో విద్యారంగంలో సాధించిన అంశాలు మెటీరియల్స్ను పొందవచ్చు. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులు చాలా వరకు సహాయపడుతుంది. ప్రాంతీయ భాష విద్యార్థులకు చాలా వరకు సహాయపడుతుంది. ఉదాహరణకు భాషని విద్యారంగంలో ఏఐ సహాయం సంబంధించి మెటీరియల్ భాషని మెరుగైన పాలన, ప్రభుత్వ పారదర్శకత మెరుగుపరుస్తూ ఉదాహరణ మల్టీ హంటర్ ఏఐ అట్టడుగు వర్గాల ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో సహాయపడుతుంది. ఏఐ ప్రభుత్వ పాలన పారదర్శకత మెరుగుపరుస్తుంది. మల్టీ హంటర్ ఏఐ అట్టడుగు వర్గాల ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఏఐ అందిస్తుంది.